ఎమ్మెల్సీ కవిత ఓ పెద్ద లేడీ డాన్గా అభివర్ణించారు కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి గౌడ్. ఖచ్చితంగా ఆమె పెట్టుకున్నటువంటి జాగృతి సంస్థ పెద్ద అవినీత సంస్థ అంటూ కూడా ఆయన ఆరోపించినటువంటి పరిస్థితి. మరోవైపు జాగృతి సంస్థ విషయానికి వస్తే కనుక తెలంగాణకు ముందు వసూళ్లు రాబట్టడంలో జాగృతి సంస్థ కీలక పాత్ర పోషించింది అని చెప్పారు కూడా. సో ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించి తెలంగాణ జాగృతి సంస్థ పెద్ద అవినీతి సంస్థని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ ఆరోపించారు. అవినీతి సొమ్మును జాగ్రత్తగా కాపాడుకోవడానికి కవిత తెలంగాణ జాగృతిని బలోపేతం చేస్తుందని మధు యాష్కి గౌడ్ విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుందని కవిత అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ క్రమంలో కవిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ షాకింగ్ కామెంట్ చేశారు. కవిత బీజేపీ వదిలిన బాణం అంటూ కూడా హాట్ కామెంట్ చేశారు.